శౌర్యని తోసిపడేసి శేషు ఆదిత్య బలవంతంగా ఆద్యను ఒక పాత బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు. ఇక అప్పుడు ఆద్య ఏంటిది ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటే ఈరోజే మన పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. దాంతో ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, ఈరోజు మన పెళ్ళేంటి అని చెప్పి అంటూ ఉంటే అవును ఆద్య, మన పెళ్ళికి ముహూర్తం పెట్టింది ఈరోజే కదా, అనుకున్న ముహూర్తానికే మన పెళ్ళి జరగబోతుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆద్య మా పెద్దనాన్నకు ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో శేషు ఆ రఘురామ్ నా చెంప పగలగొట్టాడు, అందుకు ప్రతీకారంగా నేను నీతో నా కొడుకు పెళ్ళి జరిపిస్తున్నాను అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళతో వెంటనే తనని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ ఆడవాళ్ళు ఆద్యని బలవంతంగా లాక్కుపోయి పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకుని వస్తారు. ఇక ఆ తర్వాత ఆదిత్యతో కూడా శేషు ఒరే నువ్వు కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య ఆనందంగా పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి వచ్చి పీటల మీద కూర్చుంటాడు. ఇక ఆ తర్వాత ఆద్యను కూడా బలవంతంగా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. మరో పక్క రామలక్ష్మి శ్రీను ఇద్దరు కూడా పక్క పక్కన పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.